మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపాలిటీలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం కల్పించే వ్యక్తిని, ప్రజలలో నిత్యం కనిపించే వ్యక్తిని మరియు ఎలక్షన్స్ మొత్తం డబ్బుల మధ్య మీద ఆధారపడి గెలుస్తున్నారని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక్కడ పార్టీల కంటే వక్తల కంటే కూడా ఎక్కువ డబ్బు పనిచేస్తుందని చెర్యాల ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. పార్టీని చూసి ఎట్లా పార్టీలో మనకు నచ్చ పార్టీ విభేదాలు అవి వేరు ఉంటాయి. వ్యక్తి మనిషివాడా చెడ్డోడా అది కావాలి మనకి మెయిన్ పాయింట్. పని చేసేటోడు చేయడు అది ఉంటుంది. కానీ పార్టీని చూసి ఏమొస్తాం మనకు ఈ లోకల్లో అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే అవి వేరు ఉంటాయి. పార్టీని చూస్తారు అనుకో, ఇక్కడ ఎవరు చూస్తారు లోకల్లో ఎవరు కానీ పార్టీని చూసి వేరు, వ్యక్తిని చూసి వస్తారు. ఏమంటే ఉన్నది మన అందరికీ ఓటింగ్ హక్కు ఉన్నది. ఆ ఓటు హక్కునే వినియోగించుకోవాలి కానీ సద్వినియోగం చేయొద్దని అని మా బాధ. అది ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఇంటింటికి ఉన్నారు, కొంతమంది చదువుకున్న ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, వాళ్ళకు రాజకీయం గురించే వాళ్ళు చేస్తారు తప్ప మన గురించి చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఏ వేస్తా కానీ ఒక రాజకీయం గురించి ఎంత చేసేది అటువంటి రావద్దనే కోరిక. పని చేస్తారు, ఏ పార్టీ అనేది సంబంధం లేదు ఇక్కడ. మెయిన్ బయట మనకు కావాల్సిన పని ఎవరు చేస్తారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు ఉంటారు, కమిషనర్ వాళ్ళు కావాలి మనకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ అంటే వాళ్ళకైతే ఎవరో ఒకరు అవుతారు అంతేగా, అంతకని ఎక్కువ కాదు కదా. జనంలోకి రావాల్సింది అది రావాలి. ఓకే, టీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తుంది. ఏ పార్టీ అనేది డబ్బుతోని జరుగుతుంది ఇవంతా. లేదా డబ్బు లేకుంటే మాత్రం ఏం జరగదు. మామూలు వ్యవస్థ అంటే మామూలు ఉంటాడు కొలు ఒక మామూలు వ్యవస్థ అసంటు గెలిపిస్తలేరు జనాలలో, అసంటు రాయిస్తలేరు ఎవరు. ఎందుకంటే ఎప్పుడు కానీ డబ్బు 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 మద్యం అంత తప్పించి వేరే ఏం లేదు. ఇక నువ్వు ఎక్కడైనా ఏ దానికైనా పోయినా డబ్బుకు మద్యానికి లొంగిపోతాను, డబ్బులు మంచిగా అని.